అంటే నూడాలో ఎంత కామెడీ జరుగుతుంది అనేది విషయం కూడా మనం తెలుసుకోవాలి. క్వశ్చన్ పేపరు ఒకడే రాస్తాడు, ఒకడే రెడీ చేస్తాడు. ఎగ్జామ్కి క్వశ్చన్ పేపర్ ఒకడే సెట్ చేస్తాడు, వాడే ఆన్సర్లు రాస్తాడు. ఆ క్వశ్చన్ పేపర్కి వాడే రాస్తాడు, వాడే దిద్దేస్తాడు. ఏమని 100% మార్కులు వచ్చేసినాయి, నేను పాస్ అయిపోయాను అంటాడు. ఇదిగో డెవలపర్ బిల్డర్ పి సతీష్ బాబు, చూడండి పి సతీష్ బాబే కదా. లైసెన్స్డ్ ఎల్టీపీ అంటే లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్ పి సతీష్ బాబు. ఈడే బిల్డింగ్ కడతాడు, ఈడే ఇది కరెక్ట్గా ఉంది నా బిల్డింగ్ 100% అంటాడు. మా సుబ్బారావు నీతి నిజాయితీ గల సుబ్బారావు, ఆయన నీతి గురించి చెప్పాలంటే ఇంకా నాకు ఒక గంట పడద్దు. ఆయన అప్రూవ్ చేసేస్తాడు, ఓసీ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు, డీవియేషన్లు ఉన్నాయి ఇచ్చేస్తారు. నెల్లూరులో ప్రతి బిల్డర్కి చెప్తున్నా, మీరు డీవియేషన్ల గురించి ఆలోచించొద్దు, మీ ఇష్టం వచ్చినట్టు కట్టుకోండి. మా ఆఫీసర్లకి డబ్బులు ఇచ్చేస్తే మీ అపార్ట్మెంట్లు ఏదున్నా సరే మేము ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చే బాధ్యత మాది, మేము కూడా మార్టిగేజీలు రిలీజ్ చేసే బాధ్యత మాది అని కూడా నేను మనవి చేస్తాను. ఈరోజు నేను అడుగుతున్నా ఇంత లేఖితనమా, ఇంత బాధ్యత లేదు ఆఫీసర్లకి? అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు పేదవాళ్ళు వచ్చి చిన్న చిన్న అపార్ట్మెంట్లు కొనుక్కుంటే ఇష్టం వచ్చినట్టు డీవియేషన్లు చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసేదానికి ప్రయత్నిస్తున్నారా మీ డబ్బు కోసం అని కూడా నేను అడుగుతున్నా. ఈ ఓసీ సర్టిఫికేట్ రిలీజ్ చేసిన దానికి సుబ్బారావు ఎంత తిన్నాడు, డిపార్ట్మెంట్ ఎంత తినింది, అసలు బిల్డర్ ఏంది ఎల్టీపీగా పనిచేసేది? వాడే బిల్డింగ్ కడతాడు, వాడే శాంక్షనింగ్ చేసేస్తాడు, వాడే అప్రూవల్ ఇచ్చేస్తారు. మీరంతా తైతక్కలు తింటారు, తైతక్కలు ఆడుతూ కమిషనర్ ఇరికిచ్చేదానికి ట్రై చేస్తున్నారని కూడా నేను మనవి చేస్తాను. సరే అది పక్కన పెడదాం. ఇంకోటి, మామూలుగా మనం లేఅవుట్ వేసుకోవాలనుకో ఏడైపోతామా, నూడా టూడా ఊడా ఏ ఊరికి సంబంధించింది ఆ ఊరికి పోదాం. వైజాగ్లో లేఅవుట్ వేసేదానికి నెల్లూరు రోడ్ పర్మిషన్ ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. ఎందుకు? అది వైజాగ్ అర్బన్ డెవలప్మెంట్లో వస్తుంది. కానీ నెల్లూరులో నూడాలో మీరు డబ్బులు ఇస్తే బెంగళూరులో వేసుకోవచ్చు, హైదరాబాద్లో వేసుకోవచ్చు, బెంగళూరులో వేసుకోవచ్చు, చెన్నైలో వేసుకోవచ్చు. ప్రస్తుతానికి సుబ్బారావు గారు ఫారెన్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పర్మిషన్లు ఇచ్చేదానికి ట్రంప్ అంకుల్తో మాట్లాడుతున్నాడు. తొందరగా వస్తే తెలుగు వాళ్ళు ఎక్కడుంటే టెక్సస్లో కూడా మనం నోడా అప్రూవల్తో టెక్సస్లో కూడా మనం లేట్లు వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లే. కానీ డబ్బు ఇవ్వాలి, డబ్బు కొట్టు, అప్రూవల్ తెచ్చుకో. చిల్లకూరు ఏడుందా? చిల్లకూర ఏడుందిరా? చిల్లకూర తెలుసు మీకా? చిల్లకూరు ఉండేది గూడూరులో. మరి నెల్లూరులో అట్టిస్తారు అప్రూవల్ తిరుపతి దానికా? ఇది చూడండి, చిల్లకూరు విలేజ్, చిల్లకూరు మండలం, నెల్లూరు డిస్ట్రిక్ట్ అంట. సరే పొరపాటును చేశాడు అనుకుంటాం, తెలియక. చిల్లకూరు ఆడుందో తెలీదు పాపం, అతను ఆఫీస్ నుంచి బయటికి రాడు. ఇక్కడేమంటాడు? చిల్లకూరు విలేజ్ తిరుపతి డిస్ట్రిక్ట్ అంటాడు. ఆయన రాసిన ఫైల్లోనే ఫ్రంట్ పేజీలో నెల్లూరు జిల్లా, మూడో పేజీలో తిరుపతి జిల్లా.
ఎట్టిస్తారు లేఅవుట్ అని నేను అడుగుతున్నా. చిల్లకూరుకి నూడాకి ఏం సంబంధం? అంటే మీరు డబ్బులు ఇచ్చేస్తే ఏవైనా ఇచ్చేస్తారా? చెప్పండి. ఇదిగో చిల్లకూరు 1 ఆల్రెడీ ట్యూడాలోకి హ్యాండ్ ఓవర్ చేసినట్టు జీవో కాపీ క్లియర్గా ఉంది చూడండి. మాకు డబ్బులు ఇస్తే చాలు, మేము ఏవైనా చేస్తాం. కాబట్టి ఈరోజు మన నెల్లూరు వాళ్ళు ఎక్కడ లేఅవుట్ వేసినా, బెంగళూరులో వేసినా, చెన్నైలో వేసినా, హైదరాబాద్లో వేసినా వెంటనే సుబ్బారావు గారికి ఫోన్ చేసి మీ ఫైలు మీరు రాబల్లా మీరు కొరియర్ చేసినా కూడా సుబ్బారావు దానికి అప్రూవల్ ఇచ్చేసి మీరు డబ్బులు ఇచ్చేస్తే అప్రూవల్ ఇచ్చేస్తాడని కూడా నేను మనవి చేస్తున్నా. ఇటువంటి ఆపర్చునిటీ వదులుకోవద్దు. వేరే దేశాల్లో కూడా మీరు లేఅవుట్లు వేసుకోవాలంటే మా సుబ్బారావు గారు ఉన్నారు నూడాలో, ఆయనకి పెట్టేస్తే ఆయన వెంటనే అన్ని అప్రూవల్ ఇచ్చేస్తాడు. మేము చెప్పేది ఒకటే, బిల్డర్ ఒకటే ఏంది, దాన్ని అప్రూవ్ చేసే ఎల్టీపీ ఒకడు. అసలు ఏం జరుగుతుంది నెల్లూరు కార్పొరేషన్లో నూడాలో నడుస్తున్నా? ఇంత బర్రి తగ్గించి వ్యవహారమా? మార్టిగేజ్ స్కాము బయట పెడితే అయినా కూడా భయం లేదా? సరే మార్టిగేజ్ స్కాము నేను 10 సార్లు లెటర్లు ఇచ్చా, నో యాక్షన్, ఎటువంటి యాక్షన్ ఉండదు కాబట్టి హైకోర్టు వెళ్ళిపోయా. దాన్ని పక్కన పెడదాం, అది ఎట్టా తీర్పు వస్తుంది, అందరినీ జైలుకి పంపిస్తా, ఒక్కడిని కూడా వదలను. నేను ఈరోజు కలెక్టర్ గారికి అడిగేది ఒకటే, సార్ సెటరైట్ చేయండి, కార్పొరేషన్ అండ్ నూడా సెటరైట్ కావాల్సిందే. ఈరోజు మంత్రి నారాయణ గారికి చెడ్డ పేరు తెచ్చేదానికి, ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేదానికి కొంతమంది ఆఫీసర్స్ ప్రయత్నిస్తున్నారు. ఒప్పుకోము. నారాయణ గారికి చెడ్డ పేరు తేవాలంటే ఆనమ్మను దాటిపోవాలనే విషయం ప్రతి ఆఫీసర్ గుర్తుపెట్టుకోవాలా. గవర్నమెంట్లో పనిచేసే ప్రతి ఆఫీసర్